వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా ఎందుకు చర్చ జరుగుతోంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిక్ గా ప్లాన్ చేయబడిన రాజకీయ రచ్చలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎలా ముందుకు పోవాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా ఎందుకు రచ్చ జరుగుతుంది? ఇదొక యథార్థం, కానీ దాని వెనుక ఉంది ఒక శక్తివంతమైన రాజకీయ వ్యూహం. ఈరోజు మనం దీన్ని పూర్తిగా విశ్లేషిస్తాం. జగన్ అధికారాన్ని కోల్పోయాక ప్రతి పర్యటన ఒక కాంట్రవర్సీగా మారుతుంది. పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు గొడవ, సత్యనపల్లి, రెంటపాల ఘటనలో మృతులు, అనంతపురం పర్యటన, హెలిప్యాడ్ మీదికి ఎక్కిన కార్యకర్తలు, విజయవాడ వరదల సమయంలో కూడా సీఎం నినాదాలతో బల ప్రదర్శన. అంటే జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ హడావిడి, ఓ హైలైట్. ఈ రచ్చలైతే అనుకోకుండా జరుగుతున్నాయా? అస్సలు కాదు. ఇవి స్ట్రాటజిక్ గా ప్లాన్ చేయబడిన రాజకీయ చర్యలు. ఒక వ్యక్తి మీద పాజిటివ్ అయినా నెగటివ్ అయినా ఇంప్రెషన్ పడాలి, మీడియా రాష్ట్రం మొత్తంగా చర్చించాలి, జనం మైండ్ లో గుర్తుండాలి. ఇదే అసలు ఎజెండా. మన రాష్ట్ర మీడియాలు 10 రోజులు చర్చిస్తాయి, కానీ నేషనల్ మీడియా ఎలా హైలైట్ చేస్తుంది? జగన్ పర్యటన 30,000 మంది ర్యాలీ, హెలిప్యాడ్ మీదికి జనాలు, పోలీసులు విఫలం. ఇది జాతీయ స్థాయిలో చర్చలకు దారితీస్తుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ స్ట్రాటజిక్ టీం దృష్టిలో పడతారు. ఇది జగన్ గారి పొలిటికల్ ఇమేజ్ కి బలమైన పుష్ అవుతుంది. బెంగళూరులో ఆయన జాతీయ మీడియా ప్రముఖులతో, న్యాయ నిపుణులతో స్ట్రాటజిక్ లిస్టులో ఆఫ్ ది రికార్డ్ సమావేశాలు. రాజకీయంగా ఎలా ముందుకు పోవాలి? నేషనల్ అటెన్షన్ ఎలా దక్కించాలి? లీగల్ ఇష్యూస్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఇవన్నీ చర్చలు జరుపుతూ వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నాయి. చివరికి టీడీపీ వ్యూ మారదు, వైసీపీ కార్యకర్తల వ్యూ కూడా మారదు. కానీ జనసామాన్యుల మైండ్ లో జగన్ అంటే గుర్తుండేలా చేయాలన్నది అసలు లక్ష్యం. అసలు ఎన్నికలు ఇంకా 4 ఏళ్లున్నా కానీ ఇప్పుడే జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం కుటిల రాజకీయ వ్యూహాలు జరగనున్నాయి. ఇది జగన్ పర్యటనల వెనుక నిజమైన వ్యూహం. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి. లైక్ చేయండి. జిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.